సంబంధం లేని స్థితి లేదా ఆలోచన లేని స్థితి. జస్ట్ ఒక్క పదం కలిపితే మొత్తం అర్థం మారిపోతుంది. చూడండి, ఆలోచన లేని స్థితి, ఆలోచనలతో సంబంధం లేని స్థితి. సో మనుషులు లేరని కాదు తన ఉద్దేశం, తనకు ఉపయోగపడే మనుషులు లేరని. సో ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచన లేని స్థితి కాదు, ఇదొకటి. ఆలోచన లేని స్థితి కాదు, ఆలోచనలతో సంబంధం లేని స్థితి, సంబంధం లేని స్థితి. రెండోది, ఆలోచనలతో సంబంధం లేని స్థితిని అనుభవిస్తే హఠాత్తుగా ఆలోచన లేని స్థితి వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఆలోచన నియంత్రించకు, సంబంధం లేకుండా. ఇప్పుడు డిమార్ట్కి పోయినావు, అక్కడున్న ఏ వస్తువుతోనూ సంబంధం లేదు నీకు. ప్రసాద్ ఐమాక్స్ పోయిన 1000 మంది మనుషులు ఉన్నారు, నువ్వు నవీన్ కోసం వెయిట్ చేస్తున్నావు. అక్కడున్న ఏ మనిషితో నీకు సంబంధమే లేదు. సో అక్కడున్న ఏ వ్యక్తిని నీ మనసులోకి తీసుకోవడం లేదు, ఏ వ్యక్తి గురించి ఆలోచించడం లేదు. ఏ వ్యక్తి ఎవరు, వాళ్ళ కులం ఏమిటి, వాళ్ళ మతం ఏమిటి, అవేవి లేవు నీ మనసులో. షీఈస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ. ఒకే ఒక ఆలోచన ఉంది, దట్ ఈస్ నవీన్. ఒకటి ఉన్నది, చాలు. ఒకటి ఉండొచ్చు, ఉండని. ఆలోచనలో ప్రాబ్లం లేదు, ప్రతి ఆలోచనలతో ఇంటర్ఫియర్ అయితే ప్రాబ్లం. ఎగ్జాంపుల్